తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకల శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయాలు తెరిచి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు అనంతరం తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల ఆలయం అందంగా ముస్తాబైంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయం ముస్తాబు చేశారు. ఇక ఇదే విషయంపై ఏలూరు, అలాగే తిరుమల, తిరుపతి, శ్రీశైలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అన్ని కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నుంచి భాస్కర్ లైవ్ లో అందిస్తారు మా ప్రతినిధి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఆలయాల్లో భక్తులు వేకోజాము నుంచి దర్శించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు భాస్కర్. బ్రాహ్మణి ముక్కోటి ఏకాదశి చాలా పౌరపామితమైన రోజు. ఈరోజు చాలా ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారం ద్వారా ముక్కోటి ఏకాదశి ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకొని చాలా పుణ్య ఫలాలు జరుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం చూస్తున్న పరిస్థితున్నాం. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మొత్తం ఇవాళ ప్రత్యేక పూజలకు సంబంధించి ఇప్పటికే ముస్తాబు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. భద్రకాళి టెంపుల్లో ఇప్పటికే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న, విష్ణుమూర్తిని దర్శించుకున్న, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న, ఏ దేవుడిని దర్శించుకుని ఇలా చాలా పరమ పవిత్రం అని చెప్పి భక్తుల విశ్వాసం పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం. ఇవాళ దేవుని దర్శనం కోసం లక్షలాది మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి లక్షలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు కనుక విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామి భద్రకాళి టెంపుల్ నుండి పవిత్రమైన టెంపుల్ దర్శించుకుంటే మాత్రం చాలా ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం ఉంది. ముక్కోటి ఏకాదశి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం కోటి జన్మల పుణ్యం దక్కుతుందని చెప్పేసి అయితే భక్తుల విశ్వాసం ఉంది. ఆ నేపథ్యంలోనే ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మల పాపాలు తొలిగిపోతాయని, పుణ్యలోకాలు ప్రార్థిస్తారని ప్రతిదిన విశ్వాసం పరిస్థితుంది. అయితే ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అదేవిధంగా ఉన్నటువంటి జిల్లాలు కూడా అన్ని దేవాలయాలు మొత్తం ఇటు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కావచ్చు, ఆ విష్ణుమూర్తి దేవాలయాలు కావచ్చు, మొత్తం శివాలయాలు కావచ్చు, భద్రకాళి టెంపుల్స్ లాంటివి ఎంతో పవిత్రమైన దేవాలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి చూడొచ్చు. మన క్యూ లైన్లో చూడొచ్చు. మొత్తం భక్తులు ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది భక్తులు ఉదయం 4:30-5 గంటల నుంచే వేకోజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అయితే లక్షలాది మంది భక్తులు క్యూ కట్టిన పరిస్థితుంది. రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే కనుక అఖండ ఐశ్వర్యం ప్రసిద్ధి చెందుతుందని చెప్పి భక్తుల విశ్వాసం పరిస్థితి. ఆ నేపథ్యంలోనే శ్రీ మహావిష్ణు గరుడ వాహనంపై ఋతుడైనటువంటి ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి ఒకేసారి ముక్కోటి దేవతలు దర్శనం ఇస్తారు కాబట్టి ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. అందుకోసమే లక్షలాది మంది భక్తులు వచ్చి సుదూర ప్రాంతాల నుంచి ఇప్పుడు వరంగల్ నగర వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ నగరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రకాళి టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్. అమ్మవారు చాలా ప్రతిష్ట గల మహిమల గల భద్రకాళి టెంపుల్. అయితే భద్రకాళి టెంపుల్లో ఆ అమ్మవారిని భద్రకాళి దేవతను దర్శించుకోవడం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు, ఇతర నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో కూడా చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని ఈరోజు చాలా పవిత్రమైనది. ఈ ఒక్కరోజు ఏకాదశి మాత్రం 3 కోట్ల దేవతలు సరి సమానమైన పవిత్రమైన రోజు కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించబడుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి టెంపుల్స్ కావచ్చు, ఇటు కాళేశ్వరం టెంపుల్ కావచ్చు, వరంగల్ ఉన్నటువంటి ముక్కోటి శివలింగాలు కావచ్చు, విష్ణు దేవతలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టెంపుల్ కూడా పెద్ద మొత్తంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు కావచ్చు. ఈ రోజు దర్శించుకుంటే ముక్కోటి దేవతలు ఒకటేసారి దర్శనం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఉన్న టెంపుల్ మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్. నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడ మీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే.
ఇక ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు ప్రజాప్రతినిధులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక అదేవిధంగా యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అలాగే శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పుష్పార్చన సేవ ఉంటుంది. 40 రకాల 4000 టన్నుల పుష్పాలతో అర్చకులు పుష్పార్చన సేవలో పాల్గొంటారు. ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో వేదనాదాత్మక స్వరూపం